నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఎన్జిఓ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్ గారు. మనం మాట్లాడుకోబోతున్నాము వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల గురించి. ఎస్ మమతా గారు, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం మ్యామ్. సో బ్రిటిష్ వాళ్ళు రాకముందే మనకి అందులో పర్టికులర్గా స్త్రీలకి భారతదేశంలో ఆస్తి హక్కు ఉందా, లేకుంటే ఆస్తులకు సంబంధించి బోల్డ్ అని పంపకాలు ఆడపిల్లకి ఇవ్వాలా వద్దా, ఇట్లాంటివన్నీ బోల్డ్ డౌట్స్ ఉంటాయి కదా. పర్టికులర్గా మనం భారతదేశానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు రాకముందే మనకున్నాయా ఆస్తి హక్కు మహిళలకి ఇవ్వాలి అనేది? ఒకటండి, మానవుడి ఎవల్యూషన్లో అసలు ఆస్తి అనేది పూర్వం లేదు. ఎవరైతే రాజు ఉండేవాడో అంత ఆస్తి ఆయనదే. అసలు ప్రైవేట్గా ఆస్తి అనేది మొదలవల. తర్వాత వచ్చే కాలంలో ఆస్తుల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్లో ప్రైవేటు ఆస్తులు ఉండాలి. దానివలన వీళ్ళు కొంత కడతారు, తర్వాత అంటే డబ్బు వస్తుంది గవర్నమెంట్కి కూడా అనే ఆలోచనతోటి అక్కడ మొదలైంది. సో అది తర్వాత మనకి ఎప్పటికో బ్రిటిష్ కాలం నాటికి మన దగ్గర కూడా కలోనైజేషన్ వచ్చాక ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ఇవన్నీ వచ్చాయి. అంతవరకు రాజులకి, జమీందారులకి మాత్రమే ఆస్తి హక్కు ఉండేది. ఎవరికి, మిగతా వాళ్ళకి ఆస్తి అనేది ఉండేది కాదు. మనుస్మృతి దాని తర్వాత వచ్చింది యాజ్ఞవల్క స్మృతి. దీంట్లో 2 భాగాలైన ఆలోచనలు మొదలయ్యాయి. ఒకటి దయాభాగ అంటారు. జీమూతవాహనుడని ఋషి ఆ దయాభాగ ఆలోచన పద్ధతిని మొదలుపెట్టారు. ఇంకో ఆయన మితాక్షరి అని విఘ్నేశ్వర శర్మ అని ఆయన, ఆ ఋషి దాని గురించి మాట్లాడారు. ఇవన్నీ స్మృతుల్లో మనకి కొద్దిగా ఆస్తుల గురించి మాట్లాడారు. ఆ ఆస్తులలో కూడా స్త్రీకి ఆస్తి హక్కు గురించి మాట్లాడడం మొదలైంది. దాంట్లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఎవరైతే వితంతువు అవుతుందో ఆ స్త్రీకి, ఆమెకి ఏ హక్కు ఉండదు అనేది మితాక్షరి థాట్ మొదలుపెట్టింది. అలా వదిలేయాలి, వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు, వాళ్ళు అంటే దేవుడి కోసం ఇంకా కేటాయించబడాలి అన్నట్లుగా చాలా మనుషులుగా పరిగణించకపోయేది. అంతే కదా, వితంతువులు అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అలా ఉండేది. అందుకే మనం ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాము. అక్కడ మధుర దగ్గర అక్కడ అందరూ వారణాసిలో ఎక్కువగా అక్కడ కృష్ణుడితోనే పెళ్లి చేసుకున్నట్టు, ఇంకా వాళ్ళ కృష్ణుడికి సెపరేట్ గా కాలనీస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ చాలా వచ్చింది. ఇది నార్థన్ సదరన్ ఇండియా అంతా కూడా మితాక్షరి థాటే ఉండేది. తర్వాత ఈ బెంగాల్ సైడ్ కొద్దిగా అడ్వాన్స్డ్ వాళ్ళ థాట్ దయాభాగాలు. వాళ్ళ థాట్లో ఏమన్నారంటే, లేదు వితంతు స్త్రీకి కూడా భర్త దాంట్లోంచి భాగం ఉండాలి, కానీ ఆమె ఏం అమ్ముకోలేదు, వాటిని ఏం చేయలేదు, బట్ ఎంజాయ్ చేయొచ్చు యాజ్ అన్ ఎస్టేట్. అది జమీందారీ వైఫ్స్ ఎవరైతే వితంతువులు అయ్యారో వాళ్ళు ఎంజాయ్ చేయడము ఇవన్నిటికీ అక్కడ ఎలౌ చేశారు. అది అలాగా కంటిన్యూ అయింది. మనకి బ్రిటిషర్స్ వచ్చి, అంటే ఫస్ట్ మొఘల్స్ వచ్చారు. మొఘల్ పీరియడ్లో కూడా అప్పుడు కూడా కొంత, అంటే వాళ్ళ ముస్లిం దీని ప్రకారము డాటర్కి ఇవ్వచ్చు, వైఫ్కి ఇవ్వచ్చు, పెళ్ళిలోనే మెహరాన్ ఇస్తారు, దాంతోపాటే ఆమెకు కొంత ఆస్తో ఏదైనా ఈక్వల్గా ఇవ్వచ్చు, డాటర్కి కూడా ఈక్వల్గా ఇవ్వచ్చు అనేది వచ్చింది. కానీ ఇంకా హిందువు దాంట్లో రాలేదు అప్పటికి. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో బ్రిటిషర్స్ దీని గురించి మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చింది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఆస్తులు మీరు ఉంచుకోవచ్చు, జమీందారులు రాజులే కాకుండా ప్రజలు కూడా ఉంచుకోవచ్చు అనేది వచ్చింది. కానీ ఎవరు అమ్మడానికి వీల్లేదు అన్నట్లుగా పెట్టారు. సో ఈ హిందువులు తర్వాత పురుషులే మాకు ఇలాంటిది వద్దు, మాకు ఏదైనా మేము కూడా అమ్ముకోవడానికి, కోపర్సనరీ అంటారు, అమ్ముకోవడానికి వీలుగా మాకు ఆస్తుల మీద అధికారాలు కావాలి అని మొదలుపెట్టారు. మాకు కొత్తగా ఏమైనా ఇవ్వండి అని బ్రిటిషర్స్ని. అప్పుడే మనకి కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీ ఇవన్నీ రావడం, వీటన్నిటి వలన కొంత థాట్, రాజా రామ్మోహన్ రాయ్ వీళ్ళందరూ మాట్లాడడం, అంబేద్కర్ వీళ్ళందరూ స్త్రీలకు కూడా హక్కులు ఉండాలి అనేది మాట్లాడడం జరిగింది. సో బ్రిటిషర్స్ ముందు కూడా స్త్రీలు యాక్చువల్లీ వేదకాలంలో స్త్రీలు చాలా ఎంజాయ్ చేశారు.
అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని హక్కులు ఉండేవి, గౌరవమే కాదు అన్నీ ఉండేవి అనేది వచ్చింది. మధ్యయుగంలో ఎప్పుడైతే మనుస్మృతి, ఈ యాజ్ఞవల్క స్మృతి, ఈ స్మృతులన్నీ వచ్చాయో మహిళలకి ఇంకా ఇంకా తగ్గిపోతూ వచ్చింది, వాళ్ళకి ఉన్న హక్కులన్నీ పోతూ వచ్చాయి. ఇంకా బ్రిటిష్ టైంలో అయితే ఫస్ట్ టైం వాళ్ళు ప్రవేశపెట్టింది హిందూ కోడ్ బిల్. దాని మీద చాలా గొడవ అయింది, ఎవరు కూడా ఇంట్రెస్టెడ్ లేరు. ఎందుకంటే అమ్మో ఆస్తంతా స్త్రీలకు వెళ్ళిపోతే ఇంకా అసలు మేనేజ్ చేయలేరు వాళ్ళు అనేసి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోనే ఆ మెంబర్ అన్నాడు, వాళ్ళు ఏం మేనేజ్ చేయగలుగుతారు అనేసి. అలాగా ఇంకా మొదలైంది హిందూ కోడ్ బిల్లు, వీటన్నిటి డిస్కషను. దాంట్లో ఏమన్నారంటే సరే వైఫ్గా వితంతువుగా ఆమె ఆస్తిలో హక్కు ఉంటుంది కొడుకుతో పాటు, కానీ ఆమె ఎంజాయ్ చేయొచ్చు, అమ్ముకోవడానికి లేదు, జస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అంతే, జీవనోపాధి లాగా ఏదైనా ఉంటుంది. ఆమె తర్వాత మళ్ళీ ఎవరైనా మగవాళ్ళు వారసులు లేకపోతే మళ్ళీ ఎవరైనా చుట్టాల వాళ్ళకైనా ఇస్తారు, కానీ డాటర్కి కానీ ఇంకా వాళ్ళకి ఇవ్వరు. సో ఇలాంటివి వచ్చాయి. వస్తే దీని మీద యాక్చువల్లీ 1935లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుంచి మన అంబేద్కర్ గారు అప్పుడు ఆయన లా మినిస్టర్, ఆయన రిజైన్ చేశారు కూడా కోపంతో, ఇలా చేస్తారా ఆడవాళ్ళకి, వాళ్ళకి అన్ని హక్కులు ఇవ్వాలి అనేది. సో ఆ రోజుల్లో చాలా డిస్కషన్ అయింది. తర్వాత వచ్చిన నెహ్రూ ప్రభుత్వం కూడా దీని మీద ఏం చెయ్యాలి అని చివరికి ఆ రోజుల్లోనే వచ్చిన వారసత్వ చట్టం, భారతీయ వారసత్వ చట్టం అనేది వచ్చింది 1935లో. 25లోనే వచ్చింది ఈ చట్టము. తర్వాత బ్రిటిష్ వాళ్ళు రకరకాల మార్పులు చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని తర్వాత మనం 2005లో మార్చుకున్నాము. కాకపోతే ఏంటంటే అప్పటికి మటుకు మనకి స్త్రీలకి ఇంతవరకే ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు అమ్మడానికి వీల్లేదు, నీకు భాగం ఉంటుంది, కానీ నువ్వేం చేయలేవు, మొత్తం సర్వ హక్కులు కావు, ఊరికే ఎస్టేట్ ఎంజాయ్ చేయొచ్చు, అమ్ముకోవడానికి లేదు, నువ్వేం చేయడానికి వీల్లేదు అనేది వచ్చింది. 1935 చట్టంలో మటుకు హక్కులు ఉన్నాయి, సరే మీరు దాన్ని అనుభవించండి, తర్వాత మగ వారసులకి ఎవరికైనా ఇచ్చేయాలి అనేది. ఇదంతా హిందూ దాంట్లో. బట్ ఎప్పుడైతే ఈ ముస్లిం దాంట్లో మొదటి నుంచి ఉంది కాబట్టి ముస్లిం లా అనేది మన కంట్రీలో కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈక్వల్ రైట్స్, ఎందుకంటే వాళ్ళ ఖురాన్ హక్కుగా ఇచ్చింది డాటర్కి. సో డాటర్ ఆర్ వైఫ్ తప్పనిసరిగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. క్రిస్టియన్స్కి బ్రిటిషర్స్ తెచ్చిన ఏదైతే సక్సెషన్ యాక్ట్ ఉందో వాళ్ళు దాన్నే ఫాలో అవుతూ వచ్చారు. సో వాళ్ళకు కూడా హక్కులు ఉండేవి. ఒక్క హిందూ స్త్రీలే చాలా నష్టపోయింది. హిందూ స్త్రీలే ఎంత ఆస్తులున్నా కూడా వాళ్ళకి ఏ విధంగా అధికారాలు ఉండేవి కాదు బ్రిటిష్ టైం ముందు. దాంతో ఇలానే వాళ్ళు సఫర్ అవుతూ ఉండేవాళ్ళు. సో కష్టపడే వాళ్ళు ఆ తర్వాత కుటుంబ పోషణ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా. అవును, ఒక ఆఫ్రికన్ నానుడు ఉంది ఏంటంటే భూమి మగవాళ్ళది, ఉత్పత్తి అంటే చాకిరి ఆడవాళ్ళది అంతే. సో మన ప్రపంచంలో 20% మంది ఆడవాళ్ళకు కూడా ఇలాగ భూమి కానీ వాళ్ళకి హక్కులు కానీ ఏమీ లేవు. కానీ మన ప్రపంచంలో వ్యవసాయ రంగంలో అంతా ప్రొడ్యూస్ చేస్తున్నది 43% ఆ మహిళలే. మహిళలు వ్యవసాయంలో పని చేస్తేనే మనకి తిండి దొరుకుతుంది, లేకపోతే తిండే దొరకదు. అయినా కూడా వాళ్ళ పేరు మీద భూములు ఉండవు, వాళ్ళ పేరు మీద ఏ రకమైన ఆస్తులు ఉండవు. మనకున్న టోటల్గా 161 కంట్రీస్లో 37 కంట్రీస్లోనే ఆడవాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీ రైట్స్ అనేది ఇచ్చారు. అంటే చూడండి, ఇంకా మిగతా కంట్రీస్లో ఇంకా కూడా హక్కు లేదు మహిళలకి. సో ఇంకా పోరాటాలు అవి కొనసాగుతూనే ఉండాలి. ఇది అంటే ఒక విధంగా మహిళలకి చాలా విషయాలు తెలియకపోవడం. తర్వాత ఇంకొకటి, ఎప్పుడు మగవాళ్ళు చూసుకుంటారులే ఈ అంశాలు, మనకెందుకు ఆస్తులు, మనకేం అవసరము ఇదే అనుకుంటారు. తర్వాత ఒకవేళ భర్త చనిపోతే చాలా మంది ఆ ఆస్తి మీద కన్నేస్తారు. అటు భర్త తరఫు కుటుంబీకులు కానీ, ఇటు పోనీ తన పిల్లలు కానీ తనకు అందకుండా చేయడానికి ఎప్పుడు దారి ఎదురు చూస్తూనే ఉంటారు. ఒక మగ దిక్కు లేదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చాలా ఎక్కువ దాంతో. అందుకని వీళ్ళకి కూడా మొదటి నుంచి ఆ ఎక్స్పోజర్ ఇయ్యరు, ఎలా మేనేజ్ చెయ్యాలి ఉన్న ఆస్తిని, ఇవన్నీ చెయ్యరు. కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్
నేర్పియం కదా మహిళలకి, నేర్పిస్తే వీళ్ళు ఎక్కడ కంట్రోల్లో మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, డామినేషన్ పెరుగుతుంది అనేది ఆలోచన. సో దానివల్ల ఏమైందంటే ఇన్నేళ్లలో మనకి మధ్యకాలంలోనే చాలా మనని అంటే ఎలాగైనా మనుస్మృతిలో వీటిల్లో మనం ఉమెన్ అనేది సెకండరీ గ్రేడ్ మనిషి అనేది వచ్చేసింది. అది నాకు తెలిసి ఇప్పటికి కూడా పోలేదండి. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా మనకి చట్టాలు వచ్చినా కూడా ఇంకా అదే ఆలోచన విధానం పోలేదు. అది ప్రాబ్లం. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది, ఆ సపరేషన్ అలాగే ఉంది. అలానే ఉంది. వాళ్ళని అంటే వాళ్ళని ఎలా అయినా అణగదొక్కాలి అనేది ఆలోచన అలానే ఉంది. అందుకనే వాళ్ళ చేతుల్లో ఏది పెట్టరు, మహిళల చేతుల్లో. అదే ఇప్పటికి కూడా నడుస్తుంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. థ్యాంక్ యూ అండి.